ఇది నా వంట, నచ్చితే మన వంట. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వంట బీరకాయ పచ్చిమిరపకాయ పులుసు. ఎందుకు బీరకాయ పచ్చిమిరపకాయ అంటున్నానంటే, పులుసులో కొంచెం వెరైటీగా చేద్దామని మా వాడు చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇలా డిస్టర్బ్ చేయడు, కానీ ఈరోజు పావురాలు చూడాలని పైకి ఎక్కేసాడు. ఇప్పుడు బీరకాయలు పొట్టు తీసేసుకున్నాను, తొక్కు తీసేసి కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు చూడండి ఇలా కట్ చేసుకున్నా, ఇదే అన్నమాట. ఇలా కట్ చేసుకొని పులుసు పెడతాం కదా, ఆ కట్ చేసిన పచ్చిమిరకాయలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అలా చెప్పాను, బీరకాయ పచ్చిమిరపకాయ పులుసు అని. అన్నీ రెడీ అయిపోయాయి, తరిగి పెట్టుకున్నవి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు దీంట్లో కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గని ఇచ్చి ఆనియన్స్ వేసుకొని పసుపు వేసుకొని కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు. ఈ పులుసు ఆ పచ్చిమిరపకాయల్లో వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా బీరకాయ ముక్కని పచ్చిమిరపకాయ ముక్కని రైస్లో పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మాటల్లో మర్చిపోయాను, ఉప్పు తగినంత, కారపొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని చిన్న స్పూన్తో కారపొడి వేసుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేశాను. మళ్ళీ తీసి ఇంకొకసారి కలుపుకున్నాను. ఇదిగో అండి ఆ పచ్చిమిరపకాయలు, అది పులుసులో బాగా మగ్గిపోవాలి మెత్తగా. అంటే ఆ పులుసు అంతా పచ్చిమిరపకాయల లోపల వెళ్ళిపోయేలాగా ఉడకనివ్వాలి. చివరిలో బీరకాయ వేసేసి అది బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయని ఉడికించుకొని ఇలా కుత ఉడుకుతుంది. దాంట్లోనే కాస్త పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను. అంతే అండి. ఇంకా 5 మినిట్స్ అలా ఉడికించి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆవిరి పట్టేసింది. చివరిలో ఇంకాస్త మిగిలించుకున్న కొత్తిమీరని వేసేసి మూత పెట్టేశాను. అంతే అండి, అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.